శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మన సింగనగర్ పరిసర ప్రాంతాల వాళ్ళకి విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. నేను ఇంతకుముందు యశోద హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఫిజిషియన్గా వర్క్ చేశాను. సో మన సరౌండింగ్ మన పరిసర ప్రాంతాల వాళ్ళకు ఎమర్జెన్సీ సేవలు అనేవి అందుబాటులో లేవు. అందుకోసం నేను ప్రత్యేకంగా ఈ ప్రాంత వాడిగా ఈ ప్రాంతంలో నివసించిన ఒక మనిషిగా నాకు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ ఎమర్జెన్సీ సేవలు అనేవి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పైపుల్ రోడ్ పాయకాపురం సెంటర్లో మనం ఈ విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది స్థాపించడం జరిగిందనమాట. సో మనకు ఈ హాస్పిటల్లో 24 గంటలు వర్కింగ్ ఉంటుందండి. ఈ హాస్పిటల్ అన్ని రకాల అత్యవసర సేవలు చూడబడతాయి. మనకి ఈ హాస్పిటల్లో ఆడవాళ్ళ డాక్టర్ అంటే గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉన్న గైనకాలజిస్టులు మనకు అందుబాటులో ఉన్నారు. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా యొక్క డాక్టర్స్ అనేవాళ్ళు మన దగ్గర అందుబాటులో ఉన్నారనమాట. అలాగే చిన్నపిల్లల డాక్టర్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటారు. మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీతో ఆపరేషన్ థియేటర్ అనేది అందుబాటులో ఉందండి. లాప్రోస్కోపీ ఇవన్నీ ఉన్నాయి మన కాడ. ఆపరేషన్ జరిగిన 3వ రోజు పేషెంట్ అనేది లేచి నిలబడడం జరుగుతుంది అనమాట. మన దగ్గర మోకాళ్ళ మార్పిడి కూడా జరుగుతుందండి మన దగ్గర. ఈ నూతన ప్రారంభంగా హాస్పిటల్ అనేది యాజమాన్యం వాళ్ళు వారు ఉచితంగా ఓపీ చూడబడును. 50% డిస్కౌంట్ అనేది మందుల మీదను మరియు రక్త పరీక్షల మీద రెండింటి మీద కూడా మనము 50% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము. అలాగే ఓపీ వచ్చి చూపించుకున్న వాళ్ళకి హెల్త్ కార్డ్ అనేది ఇస్తామండి. ఆ హెల్త్ కార్డు ద్వారా మీరు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ హెల్త్ కార్డు చూపించిన వాళ్ళకి 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అది దేని మీద అయినా కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏదైనా ఒక వారం రోజు చికిత్స చూపించుకున్నా లేకపోతే మందుల మీద కానీ రక్త పరీక్షల మీద కానీ దేని మీద అయినా కానీ అది 20% డిస్కౌంట్ అనేది వర్తిస్తుందండి. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి. మీకు గైనకాలజిస్ట్ ఉన్నారండి, పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిషియన్. నేను జనరల్ ఫిజిషియన్ అండి. నేను ఎమర్జెన్సీ కేసులు జనరల్ కేసులు 2 చూస్తాను. ఓకే.